ఋతుపవనాలు ఎక్కడ? శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ వింత నిజం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఋతుపవనాలు పూర్తిగా విస్తరించాయని అధికారిక ప్రకటనలు వచ్చాయి. కానీ ఆకాశం వైపు చూస్తే మాత్రం మరో కథ వినిపిస్తోంది. జూన్ చివరి వారంలో నల్లని కారు మబ్బులతో కమ్ముకొని ఉండాల్సిన ఆకాశం ఎందుకు నిర్మలంగా కనిపిస్తోంది? ఋతుపవనాలు వచ్చాయని చెబుతుంటే వర్షాలు మాత్రం ఎందుకు కురవడం లేదు? శాటిలైట్ చిత్రాల్లో బయటపడిన వింత నిజం ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తల్ని కూడా ఆలోచింపజేస్తోంది. దేశవ్యాప్తంగా ఏకంగా 45% వర్షపాత లోటు ఎందుకు ఏర్పడింది? రైతులు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారు? జూలైలో నిజంగానే భారీ వర్షాలు వస్తాయా, లేక ఈ ఏడాది కూడా కరువు ముప్పు తప్పదా? ఈ వీడియోలో శాటిలైట్ చిత్రాల నుంచి వాతావరణ వ్యవస్థల వరకు ప్రతి అంశాన్ని చాలా సులభంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రతి సంవత్సరం జూన్ నెల వచ్చిందంటే భారతదేశం మొత్తం ఋతుపవనాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తారు. ఎందుకంటే భారతదేశ వ్యవసాయం ఇప్పటికీ ప్రధానంగా వర్షాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక మంచి ఋతుపవనాల సీజన్ వస్తే పంటలు బాగా పండుతాయి, భూగర్భ జలాలు నిండుతాయి, చెరువులు కలకల్లాడుతూ ఉంటాయి, ఆనకట్టలు నిండిపోతాయి, విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది, తాగునీటి సమస్య తగ్గుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపిరి వస్తుంది. కానీ ఋతుపవనాలు బలహీనపడితే దాని ప్రభావం రైతుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరిపై కనిపిస్తోంది. ఈసారి కూడా భారత వాతావరణ శాఖ ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని ప్రకటించింది. అయితే ప్రకటన ఒకటి చెబుతుంటే ప్రకృతి మాత్రం మరొక చిత్రం చూపిస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాల జాడ కనిపించడం లేదు. సాధారణంగా ఈ సమయానికి దేశం మొత్తం కారు మబ్బులతో కప్పబడి ఉండాలి. కానీ అనేక రాష్ట్రాల్లో ఆకాశం వేసవి కాలంగా పూర్తిగా నిర్మలంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇన్సాట్ 3DR ఉపగ్రహం పంపిన తాజా చిత్రాలు వాతావరణ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ చిత్రాలు పరిశీలిస్తే ఈశాన్య భారతదేశం, ఉత్తర బంగాళాఖాతం, దక్షిణ భారత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మందపాటి మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మధ్య భారతదేశం, పశ్చిమ భారతదేశం, వాయువ భారతదేశంలోని విస్తారమైన ప్రాంతాల్లో వర్షపు మేఘాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన వాటి ప్రభావం ఇంకా పూర్తిగా కనిపించడం లేదని ఈ చిత్రాలు సూచిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ విషయం తెలుసుకుందాం. జూన్ 4 నుంచి జూన్ 26 వరకు దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం సాధారణం కంటే ఏకంగా 40% తక్కువగా ఉంది. ఇది చిన్న సంఖ్య కాదు. ఈ స్థాయి వర్షపాత లోటు అంటే వ్యవసాయంపై, నీటి నిల్వలపై, విద్యుత్ ఉత్పత్తిపై, గ్రామీణ ఆర్థిక వ్యవసాయ ప్రభావంపై చూపే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ పరిస్థితిని వాతావరణ నిపుణులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అక్కడ సాధారణం కంటే 44% తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే రావాల్సిన వర్షంలో చాలా చిన్న భాగమే కురిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 50% వర్షపాత లోటు నమోదైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా మందికి ఇప్పుడు ఒక సందేహం వస్తోంది. ఋతుపవనాలు వచ్చాయని ప్రకటిస్తే వర్షాలు ఎందుకు పడడం లేదు అని. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఋతుపవనాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. కేవలం గాలులు దేశంలోకి ప్రవేశించడం మాత్రమే సరిపోదు. సముద్రాల నుంచి పెద్ద మొత్తంలో తేమను తీసుకువచ్చి బలమైన వాతావరణ వ్యవస్థలు కూడా అవసరం. ముఖ్యంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడితేనే అవి భూభాగంలోకి తేమను తీసుకువస్తాయి. ఆ తేమ కారణంగానే భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు అలాంటి బలమైన అల్పపీడన వ్యవస్థలు పెద్దగా ఏర్పడలేదు. ఇదే ప్రస్తుతం వర్షాలు తగ్గడానికి ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తూ ఉన్నారు. అల్పపీడనం లేకపోతే సముద్రంలో ఉన్న తేమ శాతం దేశ అంతర్భాగంలోకి సరిగ్గా చేరదు. తేమ లేకపోతే పెద్ద పెద్ద వర్షపు మేఘాలు ఏర్పడవు. మేఘాలు లేకపోతే వర్షాలు కూడా రావు. అందుకే ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని అనేక ప్రాంతాలు మబ్బులు లేకుండా కనిపిస్తూ ఉన్నాయి. మరో విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఋతుపవనాలు అంటే ప్రతిరోజు వర్షాలు కురవాలని భావిస్తారు. కానీ వాస్తవానికి ఋతుపవనాల్లో కూడా యాక్టివ్ దశ, బ్రేక్ దశ అనే రెండు పరిస్థితులు కూడా ఉంటాయి. యాక్టివ్ దశలో దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయి. బ్రేక్ దశలో మాత్రం ఋతుపవనాలు బలహీనపడతాయి, వర్షాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న పరిస్థితి కూడా కొంతవరకు అలాంటి బ్రేక్ దశను పోలి ఉందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న పరిస్థితి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఋతుపవనాలు భారత్లోకి ప్రవేశించిన వాటి ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా కనిపించడం లేదు. బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో బలమైన అల్పపీడన
వ్యవస్థలు లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో వర్షాలు తగ్గిపోయాయి. అందుకే శాటిలైట్ చిత్రాల్లో కూడా దేశంలోని చాలా ప్రాంతాలు మేఘాలు లేకుండా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది శాశ్వత పరిస్థితి కాదు. వాతావరణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఏర్పడిన కొత్త వాతావరణ వ్యవస్థ బలపడితే జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. రైతులు, ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అందరూ అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ సరైన సమాచారం, ముందస్తు అవగాహన, అప్రమత్తత ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ వీడియో ద్వారా ఋతుపవనాల అసలు పరిస్థితి, శాటిలైట్ చిత్రంలో కనిపించిన వాస్తవం, వర్షపాత లోటు గల కారణాలు, జూలైలో ఉండే అవకాశాల గురించి మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మేము తీసుకొచ్చే ప్రతి ఆసక్తికరమైన వీడియో మీకు వెంటనే అందుతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.